జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక పేదవాడి ఛానల్. ఎందుకు ఈ మాట చెప్తానంటే ప్రతి వీడియోలో దయచేసి దీంట్లో కొన్ని సెట్టింగ్లు కానీ ఆర్భాటాలు కానీ వాయిస్ కానీ ఇంకోటి ఏదైనా కొద్ది ప్రాబ్లం ఉన్నా కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నేనేం చెప్తానంటే సబ్జెక్ట్ మాత్రమే నేను చెప్తా, సమాజంకి ఉపయోగపడే సబ్జెక్ట్ మాత్రమే చెప్తాను, కానీ నేను వేరేవి చెప్పను దయచేసి. దానికోసం అట్లా తప్పుడు కొన్ని అట్లా ఇట్లా అయినా కూడా పర్లేదు. నేనేం చేస్తాను పెద్ద, నాకు బ్యాక్గ్రౌండ్ అవన్నీ అవసరం లేదు. జనాలకి ఉపయోగపడాలా, సమాజంకి ఉపయోగపడాలి ఏదన్నా చేస్తే, అది పరిస్థితి. సరే, పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు విషయం ఏమంటే యూత్ 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు, అంటే నేను చూసిన దాంట్లో నా ఆలోచన ప్రకారంగా ఈ ఏజ్ మనుషులకి ఏ టైము ఎంత కోటీశ్వరుడు ఎంత పేదోడవుతాడో తెలిసేది, ఎంత పేదోడు ఎంత సౌకర్యం అవుతాడో తెలిసేది, అన్నీ ఉండేవానికి ఎట్లా రోగం వస్తుందో తెలిసేది, ఏమీ లేనోనికి ఎట్లా రోగం వస్తుందో తెలిసేది, ఎవరికి ఎటువంటి కష్టం వస్తుందో తెలిసేది, ఎవరు వాళ్ళ పరిస్థితి అతలాకుతలం అయిపోతుందో తెలిసేది, ఆరోగ్యపరంగా, తర్వాత ఆర్థిక పరంగా, ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, అది లేదు, ఇది లేదు, తర్వాత కొన్ని ఇబ్బందుల పరంగా రోడ్డు పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఎట్లుంటుందంటే నా అంచనా ప్రకారం ఒకప్పట్లో పెద్ద కుటుంబం కాబట్టి ఏమి సమస్య వచ్చినా కూడా కుటుంబంలో తలాకు ఒక చెయ్యేసి ఒక మనిషిని పైకి లేపేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పెద్ద అనేది వెళ్ళిపోయి కుటుంబం అనేది ఒకటే మిగిలింది. అది కుటుంబం కూడా ఎట్లుంటుందంటే ఒక భార్య భర్త ఇంతే. ఇంతకుముందు భార్య భర్త 2 పిల్లలు ఉంటాండే. ఆ 2 పిల్లల సబ్జెక్ట్ కూడా నాకు తెలిసినంత వరకు అది కొద్దిగా దూరం అయిపోయింది. ఎందుకంటే పిల్లలు పుడతాన్నట్లే హాస్టల్కి వేసేస్తారు, పిల్లలు కొంచెం పెద్దగా అయితే అన్నట్లే వాళ్ళకి ఎడన్నా దూరం చదువులకు వేసేస్తారు. అట్లా తప్పుడు వాళ్ళకి సమాజంలో చాలా వరకు కోల్పోతారు. అట్లా అయిపోతుంది. ఏమంటే ఈ తల్లిదండ్రులు చేసే పని ఏమంటే సంపారీయడం, పిల్లలకి ఇవ్వడం, అంతవరకే. ఆ పిల్లలు చదువుకుంటా అంటారు, ఇది ఒక్కటే ఆలోచిస్తారు. ఆ పిల్లలు మంచి ర్యాంకులు వస్తూ ఉంటాయి లేదా, కాకపోతే వాళ్ళు ఏ ట్రాక్లో నడుస్తూ అన్నారు, ఒక మార్గం ఏమి, ఒక పరిస్థితి ఏమి అనేది మాత్రం చూసుకునేకి వీళ్ళకి టైము ఉండదు, తెలుసుకునేకి వాళ్ళకి చెప్పే వాళ్ళు ఉంటారు. ఈ 2 సమస్యలే. కానీ నేనేమంటానంటే అట్లా అయిపోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఒక మంచి ఇది భవిష్యత్తు ఇచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ అంతా కండమ్ చేసుకొని వాళ్ళకి ఒక భవిష్యత్తు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఆఖరి పరిస్థితిలో తల్లిదండ్రికి ఒక ప్రేమ పరంగా, ఒక లవ్ పరంగా, తర్వాత ఒక ఉద్యోగ పరంగా కొన్ని సమస్యల వల్ల వాళ్ళ నుంచి దూరం కావడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా భార్యకి అత్తమామ అంటే సరిపోకుండా పోవచ్చు, అల్లుడికి అత్తమామ అంటే సరిపోకుండా పోవచ్చు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులని ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులని దూరం చేసుకొని ఎట్లో ఒకట్లయిపోయి ఆఖరికి పరిస్థితిలో ఎవ్వరూ లేకుండా ఒక్కరే మిగిలే పరిస్థితికి వస్తా అన్నారు. దయచేసి ఏ విధంగా చెప్తానంటే 4 ఒక ఫ్యామిలీ, ఇప్పుడుండే పరిస్థితులు, అప్పుడు పెద్ద ఫ్యామిలీ ఎవరు లేదు. 4 అంటే ఎవరెవరు, ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు. ఓకే, తర్వాత ఏమైపోతుంది, 2 పిల్లల్ని చదువులపైకి ఉద్యోగాలపైకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా నిర్ణయం అన్నా తీసుకోవచ్చు, అట్లా అయిపోతుంది అనమాట. సరే, వాళ్ళ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇంక మిగిలిన వాళ్ళు భార్య భర్త. ఓకే, ఆ భార్య భర్తలు ఎవరన్నా ఒక భార్య కానీ లేకుంటే ఒక భర్త కానీ ఏదన్నా మిస్టేక్లో ఒకరినొకరు ఏదన్నా కొట్లాడుకొని దూరం అయిపోయినా, లేకోకుండా పోతే వాళ్ళు ఏదన్నా సమస్యలు వచ్చేసి ఆరోగ్యం బాగలేక ఒకరు ఎవరన్నా ఏమన్నా చనిపోయినా కూడా మిగిలిన ఒక్కరికి ఘోరమైనటువంటి నరకం. అది ఎవరు మిగిలినా కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా ఆలోచన చేయండి. విషయం పాయింట్ ఎందుకు చెప్తానంటే
అంటే ఏం చేసినారంటే మొదటగా బిడ్డలను దూరం చేసుకున్నారు. సంపాదించి ఇస్తా అన్నారు, లేదని లేదు, వాళ్ళకి మంచి చదువులు ఖర్చు పెడతా అన్నారు, వాళ్ళ భవిష్యత్తు అంతా చూస్తా అన్నారు. వాళ్ళ భవిష్యత్తు మాత్రమే చూసినా వాళ్ళు బతుకోలేదు, వాళ్ళు బతుక్కుంటున్నారు. దాంట్లో ఏం ఆలోచన చేసే పని లేదు. ఎందుకంటే నువ్వు పుట్టగానే 2 పిల్లల్ని నువ్వు ఎక్కడో చదివించేసే పంపించేస్తావు, ఎక్కడో వాళ్ళు ఉద్యోగం చేసుకొని పంపించేస్తావు. ఎందుకంటే ఇప్పుడుంటే సొసైటీ అట్లుంది కాబట్టి మీరు అట్లా చేస్తారు. కాకుండా పోతే మీ విలువ బిడ్డలకు తెలియాలనేది దాని గురించి మాత్రం కొద్దిగా మర్చిపోతున్నారు. మీరు కూడా ఏం చేస్తున్నారంటే చాలామంది తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచించండి ఈ పాయింట్. సంపాదించి ఎత్తిపెడతాం, సంపాదించి ఎత్తిపెట్టుకుందాం, సంపాదించి నా కొడుకు ఇస్తాం, సంపాదించి నా కూతురికి ఇస్తాం, ఇదొక్కటే ఆలోచిస్తున్నారు. కానీ ఒక బంధువులు కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ, వెనక కానీ, ముందు కానీ, ఒక మంచి కానీ, ఒక చెడ్డ కానీ మీకు తగిలేంత వరకు, మీకు కష్టం వచ్చేంత వరకు ఏ విషయం కూడా మీరు దయచేసి ఆలోచించారు. ఈ విషయంలో ఇట్లా జరుగుతుంది. దానికి ఇప్పుడుండే పరిస్థితిలో మీరు సంపాదించిస్తున్నారు. కాకుండా పోతే యూత్లో ఇప్పుడు కొత్త టర్మ్ స్టార్ట్ అయింది. దయచేసి ఇది బాగా ఆలోచించేయండి. నేనేం చెప్తున్నాను, 18 సంవత్సరాల నుంచి 40-45 ఏళ్ళ వరకు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే పిల్లలకి చదువు దండిగా చూసేసినారు, ఉద్యోగము దండిగా చూసేసినారు, డబ్బులు దండిగా చూసేసినారు. వాళ్ళకి ఇంకేం కావాలంటే ఒక తినేది తినేస్తారు, తాగేది తాగేస్తారు. టోటల్ వాళ్ళ లైఫ్ అంతా చూసేస్తారు. ఏమి 18-20 ఏళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు తెలుసుకొనేస్తారు. తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏముంటుందంటే సొసైటీలో ఎక్కడన్నా ఏదన్నా కొన్ని ప్రాబ్లమ్స్, కొంతమంది పేదోళ్ళు ఉండారు, కొంతమంది తినేకి లేకోకుండా ఉండారు, కొంతమందికి ఇండ్లు లేకోకుండా ఉండారు, కొంతమంది గుడ్ల దగ్గర ఉండారు, కొంతమంది ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నారు, కొంతమంది అప్పుల్లో ఇబ్బందులు పడిపోతున్నారు, కొంతమంది ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటుంటారు. ఈ ప్రెజర్కి అంతా తట్టుకోలేక కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కోవడం. ఈ యూత్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సాధ్యమైనందుకు నాకు తెలిసినంతవరకు బాగా గమనిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కంటూ కొరత లేదు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఏమైపోతుందంటే పాపము లవ్ మ్యారేజ్లు చేసుకొని కానీ లేకపోతే ఏమన్నా చేసుకొని భార్య భర్తను వదిలి వెళ్ళిపోవడం, లేదు భర్త భార్యను వదిలి వెళ్ళిపోవడం, ఇది చాలా ఎక్కువైపోతుంది ఇప్పట్లో. ఒకవేళ ఉన్నా కూడా ఇంక చాలా సమస్యలు ఉంటాయండి, 1-2 కాదు. అట్లా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనిషికి విరక్తి పుట్టిపోతుంది జీవితం పైన. ఈ డబ్బు తీసుకొని నేను ఏం చేయాలా, ఈ డబ్బు తీసుకొని నేను ఎత్తిపెట్టుకొని దీన్ని ఏం చేయాలా, ఏం చేయాలా, ఎన్నాళ్ళు ఉంటాననే ఒక మైండ్ సెట్ ఆ పిల్లలకు వస్తుంది. దాని నుంచి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఆ పిల్లల్లో మైండ్ సెట్ చేంజ్ అయిపోయి, నేను చెప్పినాను కదా, ఉండే కష్టాలు ఈఎంఐలు కానీ, పేదరికం కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇల్లు వాకిలు లేకోకుండా కానీ, ఏదన్నా రోడ్ల పైన పడినోళ్ళు కానీ లేకోకుండా ఇట్లా 1-2 కాదు, చాలా సమస్యలు. కొంతమంది బతకలేక ఇంక నాకు ఈ బతుకొద్దని సూసైడ్లు చేసుకోలేకపోతున్నారు. అట్లా వాళ్ళకి ఇప్పుడు యూత్, ఇప్పుడు సమాజం, నేను మొట్టమొదటిసారి చూసింది ఎవరినంటే హర్ష సాయి అనే అతన్ని నేను యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను చాలా చూసిన. అంటే తన హెల్పింగ్ నేచర్, ఆ హెల్పింగ్ నేచర్ ఏమైపోతుందంటే తనను చూసి ఇంకొక రెడీ అయినారు, తనను చూసి ఇంకో రెడీ అయినారు. ఇప్పుడు రెడీ ఇప్పుడు ఏమైపోతుందంటే చాలామంది ఇప్పుడు వాళ్ళ ముఖం కూడా చూసే పని లేదు. వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టేస్తే, అన్నా నాకు ఇట్లా హెల్త్ పరంగా నాకు బాగలేదు అంటే, ఏం బాగాలేదు, నీకు పలాంది బాగాలేదు, సరే నీ ఫోన్పే ఇస్తాను చూడు బాబు, నీకేమంటే నాకు చదువుకొని ఇట్లా చేస్తాను, నాకు ఉండటానికి డబ్బులు లేవు, ఖర్చులకి డబ్బులు లేవు, బుక్కులు తెచ్చుకోనికి డబ్బులు లేవు, నాకు అట్లా లేవు, ఇట్లా ఉంటాయి, సరే వేస్తానని చూడండి. అంటే వాళ్ళ ముఖం చూడుకోకుండా కూడా హెల్పింగ్ నేచర్ అనేది ఇప్పుడు యూత్కి చాలా ఎక్కువైంది. కరెక్ట్ ట్రాక్ పైన వచ్చినారు ఇప్పుడు పిల్లలు. అంటే నేను చూడంగా ఒక 10% పిల్లలు చేంజ్ అయినారు. 100 మంది పిల్లలు ఉంటే నా అనుభవం ప్రకారం 100 మంది పిల్లలు ఉంటే ఒక 10% మాత్రం ఎక్కడన్నా ఏదన్నా కష్టం ఉందంటే, ఎక్కడన్నా ఏదన్నా ఒక సమస్య ఉందంటే దానికి సాధ్యమైనంత వాళ్ళు చేతైనంతటువంటి ప్రయత్నం వాళ్ళు చేసి సమాజంకి ఏదో ఒక మంచి చేయాలనే దానికోసం చాలా ఇప్పుడు పిల్లల్లో ఉంది. అది పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే సంపాదించి వెనక్కేసుకో దీంట్లో వాళ్ళు పోయినారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వెనక్కేసుకునే పని దయచేసి చేస్తాను లేదు. మనకు వచ్చే డబ్బులు ఎట్లా వస్తుంది, మనం తినేది ఎట్లా తింటాము, భార్యకు భర్త గ్యారంటీ లేరు, భర్తకు భార్య గ్యారంటీ లేరు, పిల్లలు అసలే గ్యారంటీ లేరు. ఇట్లుంది. అట్లా తవుడు ఏం చేయాలా, మనం లైఫ్లో అన్నీ చూసినాం కదా, ఈ డబ్బులను తీసుకొని మనం ఏం చేయాలా, సమాజంకి ఏదో ఒక ఉపయోగపడే పని చేయాలా అనేసి ఇప్పుడు ఉండే పిల్లలు దయచేసి ఏం చేస్తున్నారంటే ఈ పని చేస్తున్నారు.
సమాజంలో ఏదైనా ఒక అనాథాశ్రమం ఉందనుకో, అన్నం పట్లాలు తీసుకొని పోయి కట్టి ఇచ్చి రావడం, లేకోకుంటే వాళ్ళకి ఏదన్నా బెడ్షీట్లు లేవని, లేకోకుంటే గొడుగులు లేవని, లేకుంటే బట్టలు లేవని చాలా చూస్తాను నేను. ఈ మధ్య కాలంలో చాలా చూస్తాను. లేకుంటే ఇదే ప్రకారంగా ఏదైనా గుడ్ల దగ్గర కానీ, ఏదైనా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి కానీ ఇట్లా హెల్పింగ్ నేచర్ అనేది ఇప్పుడు యూత్లో 100కి 100 మంది ఉంటే 10% వరకు ఈ ట్రాక్లోకి వచ్చేసినారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి మందు అనేది తెలుసు, సిగరెట్ అనేది తెలుసు, ఇంకోటి తెలుసు, లవ్ తెలుసు, అన్నీ తెలుసు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏం ఆలోచన చేసినారంటే ఇవేమీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏమన్నా ఉందంటే ఒక మనిషి ఒక హెల్పింగ్ నేచర్ అనేది వాళ్ళలో ఇక్కడ థాట్ వచ్చేసింది. అంటే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చేసింది, వాళ్ళ మనసుకి ఇది తోచింది. ఇది నేను చెప్తాను, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. నేను అదే చెప్తాను కదా, నా ప్రతి వీడియో నేను ఏదైనా చేసినానంటే చాలా ఆలోచన చేస్తాను వీడియోలు. ఆ వీడియోలు చూడకపోవచ్చు, కాకుండా పోతే నాకు చేత అయినంత వరకు ఇది సమాజంకి, ఎందుకంటే నాకు చెప్పే వరకు దేవుడు నాకు శక్తి ఇచ్చినాడు, చేసేంత వరకు మీకు దేవుడు శక్తి ఇచ్చినాడు. ఈ రెండు కలిసే సమాజం బాగుపడుతుంది కదా. ఇంతే నేను ఆలోచన చేసేది. మీ దగ్గర ఒక శక్తి ఉంది, నా దగ్గర ఒక చిన్న శక్తి ఉంది. ఆ పెద్ద శక్తికి ఈ చిన్న శక్తి కలిసిపోతే ఏమైపోతుందంటే సమాజంకి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళ ఫ్రెండ్స్కే కానిలేండి, ఆరోగ్యంగా ఎవరికైనా బాగాలేదంటే ఇప్పుడు ఒకరికొకరు భలే హెల్పింగ్ ఉంది. దయచేసి నేను ఎక్కడన్నా ఇప్పుడు ఎవరన్నా చనిపోయినారంటే పోతాను కదా, అరే ఇట్లా అవ్వ చనిపోయింది, అవు కావాలి ఇవి కావాలని చెప్పేసి లీస్ట్ వాట్సాప్ పెడితేనే వాళ్ళు సొంతం డబ్బులు తీసుకొని, ఆ సొంతం డబ్బులతో తీసుకొని వచ్చేసి ఇంటికాడ తెచ్చి వెళ్ళిపోతారు. డబ్బులు అంటే వద్దురా, నీ దగ్గర లేదు కదా పెట్టుకో. రథం బుక్ చేయాలా, రథం బుక్ చేస్తాం. ఆ పూలారాలు కావాలా, పూలారాలు, ఇంకోటి కావాలా, ఇంకోటి గుంత దగ్గర గుంత చూద్దాం. ఇట్లా 1-2 కాదు, ప్రతి ఒక్కటి హెల్పింగ్ నేచర్ అనేది ఇప్పుడు పిల్లలలో చాలా ఎక్కువ వస్తుంది. ఈ విషయంలో చాలా మనం సంతోషపడాలి. ఈ విషయంలో ఆఖరికి మోసే కూడా వచ్చేస్తున్నారు కొంతమంది పిల్లలు. ఇప్పుడు ఇంతకు ముందన్న వాళ్ళ బంధువులు రావాలా, వాళ్ళు రావాలా, వాళ్ళ అన్నదమ్ములు రావాలా. ఇప్పుడు ఏంది లేదు, ప్రతిదానికి పాపం చాలా నేను గమనిస్తాను కదా. నేను కూడా చాలా మందికి నేనేం చెప్తానంటే, చూడప్ప మోసేంత వరకు 4 లెక్క, ఎత్తిన తర్వాత ఎంతమంది అన్నా తీసుకోపోవచ్చు, అదంతా పుణ్యం పని. జీవితంలో మానవ జన్మలు తిరగ 4కి మోయాలా, ఒకరికి తలకూర పెట్టాలి, అదే నీ టార్గెట్. తర్వాత నిన్ని 4 మోస్తారు, నిన్ని దయచేసి ఎత్తుకోపోతారు. ఇది టార్గెట్ ఉండే విషయం. ఇది ప్రతి ఒక్కరు దీన్ని ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. విషయం చాలా 100కి 100 పాళ్ళు చాలా ఇంపార్టెంట్ విషయం, ఇంపార్టెంట్ వీడియో ఇది. ఇట్లా వీడియోని మీరు ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో అది మీ శక్తి ఎంత ఉంటుందని నేనైతే చెప్పలేను. ఎందుకంటే మీరు యూత్ కాబట్టి, మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి, సమాజంకి ఉపయోగపడేటువంటి ట్రాక్ మీరు దయచేసి కనుక్కున్నారు. ఇది కనుక్కొని నాకు తెలిసి నేను కనుక్కొని ఇది కనీసం అంటే ఒక 10 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి చాలా ఎక్కువ. మీ శక్తి ఎట్లుందంటే పాపం అనుకోకూడదు. ప్రతి ఒక్కటి హెల్పింగ్ నేచర్ అనేది ఫ్రెండ్షిప్లో ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. అది ఫ్రెండ్స్కి కూడా చేస్తారు, వాళ్ళ బయట వాళ్ళకి కూడా చేస్తారు, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ హెల్పింగ్ నేచర్ చేస్తున్నారు. నేను చూస్తాను ఇది విషయంలో. మీరు చాలా గ్రేట్ ఈ విషయంలో. కాకుండా పోతే ఇది ఇట్లే ఫాలో కాండి, ఇంకా ఇది ఇట్లే పంచండి, నలుగురికి ఉపయోగపడండి. ఇట్లేమైపోయిందంటే ఈ ముసలోళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు కూడా చాలా వరకు ఎవరికన్నా ఒక దాసప్పకు కానీ లేకపోతే ఎవరికన్నా ఏదైనా డబ్బులు అంటే అంతేంటికి ఇస్తావు, అట్లేం చేస్తావు, ఇది చేస్తావు అని అంటారు. కానీ మీరు అది ఆలోచన చేయరు. పర్సు తీయడం, తీసి లెక్కేసి ఇచ్చాడు. ఎంత 3000 అడిగినా, ఇంకొక 500 ఎక్కువ తీసుకో, భోంచేసి మందుకి తాకుపోండి. ఇట్లా అంటే మీ థాట్, అంటే మీ ఆలోచన విధానం ఇట్లుంది. అదే అప్పుడు పిల్లల ఆలోచన ఏముందంటే ఒక 3000 అడిగినట్టంటే 1500 ఇచ్చేసి పోప్ప అవుతుంది. కానీ పోప్ప సాల్గా అంటే మీకు వాళ్ళకు ఉండే క్యాలిక్యులేషన్ ఏమంటే మీరు డబ్బును చూస్తూ ఉండలేదు. దయచేసి జరుగుతూ ఉండే పనిని చూస్తూ ఉంటారు. ఒక మంచి పని జరిగిందా, బాగా జరిగిందా, ఇదొకటి మీరు చూస్తూ ఉన్నారు. ఆ విషయానికి నేను చాలా గమనిస్తాను. నేను చాలా దగ్గర పూజకి పోవాలంటే పూజకి పోయిన దగ్గర ప్రతి ఒక్కటి నేను పని చేస్తాను, గమనిస్తాను. దయచేసి నేను ఊరికైతే చేసేసి చేతులు కలుపుకొని దయచేసి రాను. నేను శ్రద్ధ పెడతాను ప్రతి విషయంలో. ఇప్పుడు యూత్ కూడా చాలా మటుకు ఇది ఎప్పటి నుంచి ఇట్లా శవాల విషయంలో కానీ ఎవరైనా ఏదైనా ఇదైనారంటే, ఇంకంటే ఈ కరోనా టైం నుంచి కూడా ఇంకా చాలా హెల్పింగ్ నేచర్ స్టార్ట్ అయిపోయింది. ఆ సంఘాలు, ఈ సంఘాలు, ఆ గ్రూపులు, ఈ గ్రూపులు వాళ్ళందరూ చాలా సేవలు చేసినారు. అవన్నీ మర్చిపోకూడదు మనం. కరోనా టైంలో మనకి ఏదైనా ప్రాణం పోతుంది, మనకి ఏమన్నా అవుతుందన్నా కూడా ఒక కరోనా వచ్చిన శవాలకు కూడా కర్మకాండలు చేసిన వాళ్ళు చాలా మంది ఉండరు. అది వాళ్ళు నా దృష్టిలో ఉండరు. ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను నేను. నా మంచి మార్గం ఏదన్నా ఉందంటే ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటాను.
కాకపోతే నేనేం చెప్తానంటే మీరు చేసే పనికి ఇంకా కొద్దిగా ఛార్జింగ్ పెడతారు. మీరు చేస్తూ అంటారు కాకుండా పోతే ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెడతాను. నేను చెప్పే మాటలు మీకు దయచేసి మీరు చేసి మర్చిపోయేటట్టు కూడా మళ్ళీ మీరు గుర్తు చేసుకోవాలా. ఛార్జింగ్ అంటే అదే, ఇంకేం లేదు. మీరు చేసి మర్చిపోయేటట్టు కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలా. మీరు మళ్ళీ ఇంకా సహాయం చేయాలి, ఇంకా నలుగురికి ఉపయోగపడాలా. ఈ రకంగా ఆ రకంగా నేను చెప్పలే. ఇది అది అనేది మీ టార్గెట్, మీకు చేతనైనంత ఇది అది కాదు. ఎట్లా అంటే ప్రాబ్లమ్స్ ఎన్ని సాల్వ్ చేస్తా అంటారు అనేది నా కండ్లారా చూస్తాను. దయచేసి ఏదో కొన్ని ఫేక్ కూడా వస్తాయి లేదని లేదు. దాంట్లో ఫేక్ వచ్చేదానికన్నా ఒరిజినల్గా చేసేవాళ్ళు. ఆఖరికి మొబైల్ రీఛార్జ్ కూడా చేస్తున్నారు. ఎవరికన్నా యూత్కి ఏదన్నా ప్రాబ్లం ఉందంటే అన్న ఇట్లా నాకు ఈ మొబైల్ రీఛార్జ్ అయిపోయిందంటే సరే రీఛార్జ్ కొడతానని చూడు, సరే ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా చూడు, అన్న నాకు తినేకి భోజనం లేదన్నా అంటే నీకు భోజనానికి ఇంత వేస్తానని చూడు. అంటే ఒక చేంజ్ అనేది వచ్చింది. దయచేసి ఏమైపోయిందంటే ముసలోళ్ళు ఇట్లా పట్టుకోండేవాళ్ళు అట్లే పట్టుకొని ఉన్నారు. కాకుండా పోతే ఏమైపోయినాయి, అవన్నీ చెదులు పట్టిపోయినాయి. దయచేసి ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇట్లా పట్టుకోవటం లేదు. దయచేసి ఇట్లా పట్టుకుంటా అంటారు. అంటే నా చేతిలోకి ఎంత పడితే అంత పడిని, ఎంత ఉంటే అంత, మిగిలినంత కింద పడిపోయి, కింద పడింది హెల్ప్ చేస్తాం, సమాజంకి ఉపయోగపడే పని చేస్తాం. అది వాళ్ళ మైండ్ సెట్. మీ దీనికి హ్యాట్స్ ఆఫ్. దయచేసి నేను ఎందుకు చెప్తానంటే చెప్తాను కదా, ఒక కాన్ఫిడెన్స్, ఒక గ్యారంటీ లేకుండా నేను ఏ విషయం కూడా దయచేసి చెప్పును. మీరు ఇట్లా హెల్పింగ్ మీరు ఎదుక్కొని, ఇంకా ఎవరన్నా బాధల్లో ఉంటారు ఎదుక్కొని. కొంతమందికి ఒక విషయం చెప్తాను చూడండి, ఇంకా డబ్బు మీద ఇంకా మోజు ఇంకా తీరలే చాలామంది. కొంతమందికి వాళ్ళు ఇంకా ఆ మోజులోనే ఊగులాడుతూ ఉన్నారు. డబ్బు ఉండాలా, ఎంతవరకు ఉండాలంటే నువ్వు తినేంతవరకు, నువ్వు తాగేంతవరకు, నువ్వు బతికేంతవరకు, నీ కొడుకు వరకు, నీ కూతురు వరకు ఓకే. దాని తర్వాత ఏమన్నా చేయాలంటే వాటి నుంచి నువ్వు పుణ్యం సంపాదించుకోవాలి. నువ్వు పుణ్యంగా సంపాదించుకుంటా ఉండేది వాటి నుంచి కూడా ఇంకా ఆశే. ఈ ఆశ ఏమైపోయిందంటే కనీసం ఒక 1000 మందికి ఉపయోగపడేటువంటి ధాన్యము నేను దాబెట్టుకోవాలా, 1000 మందికి ఉపయోగపడేటువంటి డబ్బు నేను దాబెట్టుకోవాలా, 1000 మందికి ఉపయోగపడేటువంటి ఇంకోటి ఆశలు నేను దాబెట్టుకోవాలి. ఇది ఉంది వాళ్ళలో. ఇప్పుడు యూత్లో ఇది లేదు. దయచేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకెంత ఉపయోగం, నా భార్యకి ఎంత ఉపయోగం, నా పిల్లలకి ఎంతో, అంతే. మిగిలినంతా సమాజం కోసం ఏదో ఒకటి, ఇది అది కాదు, వాళ్ళు చేతైనంత వంటి సహాయం వాళ్ళు చేస్తున్నారు. నాకు దాంట్లో చాలా గ్రేట్, చాలా మీకు హ్యాండ్స్ ఆఫ్ యూత్కి. నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకుండా పోతే నేను చెప్తానని కదా, ఇది ఒక పేదవాడి ఛానల్. దీంట్లో ఆర్బాటాలు ఇంకోటి ఉండవు. సమాజంకి ఏదో ఉపయోగపడేటువంటి ఒక సొల్యూషన్ ఇవ్వాలా, ఒక ట్రాక్ ఇవ్వాలా, ఒక పద్ధతి ఇవ్వాలా, వాళ్ళకి ఒక మైండ్ సెట్ కొద్దిగా తెలుసుకోవాలా. అంతవరకే నా ప్రయత్నం, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు బాగుండండి. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండండి. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరినీ చల్లగా కాపాడుతండి. గోవింద.